హాయ్ ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ వార్ అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు జమ్మూలోని కొన్ని సిటీలో కాల్పులు చేపట్టారు. డ్రోన్లు, జెట్లు, మిసైళ్లు వేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ప్రతి మిసైల్ కి సమాధానం చెప్తుంది. అప్పుడే వారిలో గేమ్ చేంజర్ గా ఐఎన్ఎస్ విక్రాంత్ వార్ స్టార్ట్ చేసింది. వార్ స్టార్ట్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే పాకిస్తాన్ కరాచీ పోర్ట్ ని బుడిద చేసింది. వార్ స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే పాకిస్తాన్ కరాచీ పోర్ట్ ని బూడిద చేసింది. కరాచీ పోర్ట్ అనేది ఏసియాలోనే పెద్ద పోర్ట్. పాకిస్తాన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని ఇక్కడ నుంచి జరుగుతాయి. పాకిస్తాన్ కి 50% ఇన్కమ్ ఈ పోర్ట్ నుండే వస్తుంది. అలాంటి పోర్ట్ ఇప్పుడు బూడిదైంది. పాకిస్తాన్ కి ఇది పెద్ద లాస్ అని చెప్పుకోవాలి. ఈ దెబ్బ నుండి పాకిస్తాన్ కోలుకోవడానికి కనీసం 20 సంవత్సరాలన్నా పడుతుంది. పాకిస్తాన్ కి ఫస్ట్ నుండి కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే చాలా భయం. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఒక్క షిప్ కూడా పాకిస్తాన్ దగ్గర లేదు. ఈ ఒక్క షిప్ తోనే యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఒక్క రోజులోనే వార్ ఓడిపోతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది 2 ఫుట్బాల్ అంత పెద్దగా ఉంటుంది. 18 ఫ్లోర్ల హైట్ ఉంటుంది. 250 ట్యాంకర్ల ఫ్యూల్ ఈ ఒక్క దానిలోనే ఉంటుంది. 2 యాంగర్ ఒలింపిక్స్ అంత పెద్దగా ఉంటుంది ఇది. ఈ షిప్ లో ఎప్పుడు 1600 మంది క్రూ ఉంటారు. 3000 చపాతీలు కేవలం గంటలో చేస్తుంది. 16 బెడ్లున్న హాస్పిటల్ ఈ క్రూలో ఉంది. 24,000 కిలోవాట్ల కరెంట్ ఎప్పుడు ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ షిప్ ని సిటీ ఆఫ్ మూవింగ్ అంటారు, అంటే కదులుతున్న నగరం అని దాని మీనింగ్. సో ఈ ఒక్క షిప్ ఉంటే చాలు పాకిస్తాన్ ఈజీగా ఓడిపోయొచ్చు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లాహోర్ ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని నీలమట్టం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రైడ్ అని ఇండియన్ జెట్స్ పాకిస్తాన్ వైపు వస్తే గాల్లోనే కలిపేస్తామని చెప్పుకునే H-9 మిసైల్ ని నీలమట్టం చేసింది. ఇది పాకిస్తాన్ కి చైనా వాళ్ళు ఇచ్చారు. ముఖ్యంగా మనం ఫస్ట్ అటాక్ చేయం కదా, ఇప్పుడు ఎందుకు అని పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ని నీలమట్టం చేశామంటే డీటెయిల్ గా చెప్తాను విను. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు భారత్ లోకి వచ్చి అమాయకుల్ని చంపేశారు. ఆ దాడికి ప్రతీకారంగానే ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుని చేపట్టి పాకిస్తాన్ లోకి పోయి కేవలం క్యాంపుల పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ స్ట్రైక్ లో 70 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ని లీడ్ చేసిన సోఫియా ఖురేషీ చెప్పింది, మేము పాకిస్తాన్ ఆర్మీ పైన యుద్ధం చేయట్లేదు, పాకిస్తాన్ లో ఉన్న అమాయకుల పైన కూడా కాదు, మా యుద్ధం కేవలం తోనే స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ చనిపోయిన అదని అమాయకుల్ని ఇండియా వాళ్ళు చంపేశారని క్లెయిమ్ చేసుకుంది. ఈ రోజు భారత్ తో 9 చోట్ల దాడి చేయడానికి ప్లాన్ వేసింది. అది భారత్ ముందే గ్రహించి S-40 మిసైల్ తో పాకిస్తాన్ లోకి పోయి లాహోర్ ఉన్న H-9 మిసైల్ ని నేలమట్టం చేసింది. దీని వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే మనం ఎన్ని మిసైల్స్ వాడుతున్నామో, ఎన్ని పాకిస్తాన్ వైపు వస్తున్నాయో పాకిస్తాన్ వాళ్ళకి ఇక తెలియదు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ని మనం నేలమట్టం చేశాము. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఈ మిసైల్ ని చూసుకుని విర్రవిగేది. ఇప్పుడు అదే లేకపోయేసరికి కళ్ళు తాగిన కోతిలా జమ్మూ కాశ్మీర్ లో సాధారణ ప్రజలపైన అటాక్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ ఆ దాన్ని సక్సెస్ఫుల్ గా తిప్పికొడుతుంది. వాళ్ళు సాధారణ ప్రజలపైన మిసైల్స్, డ్రోన్స్ విసురుతున్నారు. పాకిస్తాన్ వేస్తున్న ప్రతి మిసైల్ కి ఇండియన్ ఆర్మీ జవాబు ఇస్తూనే ఉంది. ప్రెసెంట్ అయితే వార్ మన కంట్రోల్లోనే ఉంది. చూడాలి తెల్లారేసరికి ఏమవుతుందో. సో మీరేమనుకుంటున్నారు? ఈ వార్ లో ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా? మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.